హల్లెలూయ హల్లెలూయ. దేవునికి స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ ఉదయకాలమే దేవుని యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆయన కృప మీ పైన మెండుగా కుమరించబడును గాక. అందరూ క్షేమంగాను ఆరోగ్యంగాను ఉన్నారని తలంచుచున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వాక్యాలు చదువుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్వచ్ఛమైన బంగారు ఎలా ఉందో డూప్లికేట్ బంగారు అలాగే ఉంటుంది. ఈ బంగారుకున్నటువంటి మెరుపు కంటే కూడా, స్వచ్ఛమైన బంగారుకున్నటువంటి మెరుపు కంటే కూడా ఈ యొక్క డూప్లికేట్ బంగారు ఇంకా ఎక్కువ మెరుస్తూ ఉంటుంది. ఇంకా డిజైన్లు ఎక్కువ. ఒక ఒరిజినల్ ఉందంటే ఒక జీరాక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పుట్టుకొని వస్తుంది. అసలు కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అలాగా యేసుక్రీస్తు యూదా గోత్రపు కొదమ సింహము అని ఆయనను గురించి వర్ణించినప్పుడు, ఆయన యూదా గోత్రపు కొదమ సింహము, ఆయన రాజుల రాజుగా రాబోతున్నాడు. హల్లెలూయా. అలాగా ఇక్కడ సింహముగానే పోల్చబడినప్పటికీ దాని యొక్క స్వభావం ఏంటి అంటే, ఈ యొక్క అపవాది, విరోధి అయిన అపవాది యొక్క స్వభావము సింహంగా పోల్చుకున్నా అది మింగుతుందంట. సింహం క్యారెక్టర్ ఏంటి? పంజా విసిరి కొడుతుంది, చీలుస్తుంది. కానీ ఇక్కడ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె, సింహం లెక్కనే ఉంటా కానీ మింగే స్వభావము. మింగేది ఏది? ఒకసారి ఆలోచించండి. ఏ జంతువు మింగుతుంది? పాము, అనకొండ మింగుతుంది. అది గొంతులోకి తీసుకొని మింగుతుంది. దాని నిజ స్వరూపము అదే, మింగే స్వభావము. అయితే ఎటువంటి వ్యక్తులను అది మింగలేదు మనం తెలుసుకోవాలి. ఎటువంటి వ్యక్తులను అది తిరుగుతూ ఉంది, ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఎవరు దొరుకుతారా అని ప్రతిరోజు తిరుగుతుంది. ఎవరో ఒకరిని, దేవుని పిల్లలను మింగాలనే చూస్తుంది, లాగాలనే చూస్తుంది. ఆ రోజున ఏదైనా తోటలో అవ్వను ఎలా మోసం చేసిందో అలా ఈ రోజుకు కూడా తిరుగుతూ తిరుగుతూ ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎవరిని మింగలేడు తెలుసుకుంటే ఎవరిని అది మింగుతుందో తెలుసుకోవచ్చు. కనుక ఒక్కటి మనం తెలుసుకున్నాం అనుకో, ఎవరిని మింగలేడు, ఎవరిని పట్టుకోలేడు, ఎవరిని వాడు తన చేతిలోకి తీసుకోలేడు, మోసం చేయలేడు అని మనం చూసినట్లయితే, ఇప్పుడు చదివిన వాక్యంలో 5 పాయింట్లు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, బలిష్టమైన ఆయన చేతి క్రింద ఉన్నప్పుడు ఆ అపవాది నిన్ను మింగలేదు. ఆ అపవాది నిన్ను మోసం చేయలేదు. ఆ అపవాది నిన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. కనుక మొదటగా నువ్వు ఆయన బలిష్టమైన, యేసయ్య బలిష్టమైన చేతి కింద ఉండేది నేర్చుకోవాలా. ఆయన హస్తము కింద ఉండేది నువ్వు నేర్చుకోవాలా. ఆయన గాయపన్న హస్తములోను ఉండేది నేర్చుకోవాలా. నా చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా చేతి నీడలో నిన్ను ఉంచి ఉన్నాను, దాచి ఉన్నాడు. సిలువ చాటులో నువ్వు ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్న వాళ్ళని అపవాది ఎప్పటికీ కూడా
మింగలేదు, అది మోసం చేయలేదు, అది కన్ఫ్యూజ్ చేయలేదు. మొదటి పాయింట్. రెండోది ఏంటంటే దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన చేతి కింద ఉండడం ఎంత ప్రాముఖ్యమో, మనస్సు ఎలా ఉండాలంటే దీనంగా ఉండాలి. గర్విష్ఠులై అతిశయపడుతూ అహంకారపడుతూ దేవుని పిల్లలే అని చెప్పుకుంటూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి హెడ్ వెయిట్ కానీ గర్వం కానీ మామూలుగా ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు దీన మనస్సు కలిగి ఉండండి. ఎందుకంటే దీన మనస్సు కలిగిన వాళ్ళని ఆయన ఉన్నత స్థితిలో పెడతాడంట. దీన మనస్సు కలిగిన వాళ్ళకు ఆయనకు సమీపంగా ఉంటాడంట. దీనులను ఆయన లేవనెత్తుతాడంట. హల్లెలూయా. దీన మనస్సు కలిగి ఉండాలి. మూడో పాయింట్గా చింత అనేది మీ దరిదాపులోకి రాకూడదు. చింత ఎప్పుడు వస్తుంది? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని నువ్వు విచారము, చింత, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి ఎప్పుడు ఆలోచిస్తే అప్పుడు నీ హృదయంలో చింత స్టార్ట్ అవుతుంది. ఎలా 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 అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఈ చింత కలిగి ఉంటే సైతాను నిన్ను మింగడానికి అవకాశం ఉంది. చింతించొద్దు. తృప్తి కలిగి ఉన్న దాంట్లో సర్దుకొని ఉండే మనసుతో నింపబడి ఉండాలి. నాలుగవదిగా నిబ్బరమైన బుద్ధి నిబ్బరంగా ఉండాలంట. గాబరగా కలతగా త్వరగా ఉండొద్దు. నెమ్మదైన నిబ్బరము. కొంతమంది వ్యక్తులకు నిబ్బరంగా ఉంటారు. వాళ్ళని చూస్తే కొండలాగా ఉండి ఎంత పెద్ద సమస్య అయినా అలాగా ఉండిపోతారు అంతే. ఆ తర్వాత ఆ సమస్యని వెళ్ళిపోయేది ఎంత సులభంగా వెళ్ళిపోతుంది. సమస్యలు చూసి కలతపడి తొందరపడి ఏదో చేయాలని ఏదో చేసి ఏదో మాట్లాడాలని ఇంకోటి ఏదో మాట్లాడి దేవునికి దూరమై సాతానుకు అవకాశం ఇచ్చి సాతాను మింగేటట్లుగా మీ జీవితాలు ఉండకూడదు. నిబ్బరము కలిగి ఉండాలి. నిబ్బరము. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, తినే విషయంలో, తాగే విషయంలో, వస్త్రాలు కొనే విషయంలో, షాపింగ్ విషయంలో, బయటికి వెళ్ళే విషయంలో, బంధువులతో మాట్లాడేటప్పుడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు, ఏది చేస్తున్నా, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా, ఏ విషయాలైనా కాస్త నిబ్బర బుద్ధి కలిగి ఉండాలి. గొడవలకు పోకుండా నిబ్బరం కలిగి ఉండాలి. ఒకరు తొందరపడి ఒక మాట అన్నా కూడా వెంటనే మీరు రియాక్ట్ కాకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐదవది మెలకువ కలిగి ఉండాలి. మెలకువతనము అంటే రాత్రిళ్ళు పడుకోకుండా ఉండాలనా అని కాదు. చూడండి, కళ్ళు మూసుకొని అలాగా ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకొని అలా నిద్రిస్తున్నా ఎవరో అట్లా వచ్చి వెళ్ళిపోయినారంటే మనకు తెలుస్తుంది. అది ఒక మెలకువతనం, ఒక అలర్ట్నెస్, ఒక అలారం లాగా నీ హృదయం, నీ ఆత్మ పని చేయాలి. మెలకువతనం ఉండాలి. చిన్న అలికిడి వస్తే కూడా వెంటనే ఆ మెలకువతనం ఉండాలి. ఆత్మలో కూడా ఆత్మీయ విషయాలు దొంగిలించబడకుండా మెలకువతనం ఉండాలి. అపవాది వచ్చి నీ విశ్వాసం దొంగిలించవచ్చు. నీకు నిద్రమత్తు ఎక్కువైనా, సోమర్తనం ఎక్కువైనా, ఇంకోటి ఏది ఎక్కువైనా, మెలకువతనం పోగొట్టే తిండి మత్తు ఏదైనా ఎక్కువైందనుకో, మెలకువతనం పోయి మందం వస్తుంది. మందం వచ్చింది అంటే ఇంకా అయిపోయింది, సాతాను చేతికి చిక్కినట్టే. ఏదైనా కానీ ఎలా ఉండాలంట? మెలకువతో ఉండాలి. మెలకువతనం ఉండాలి. నీ విశ్వాసం దొంగిలించవచ్చు, నీ పరిశుద్ధత దొంగిలించవచ్చు, నీ యొక్క సమయం దొంగిలించవచ్చు, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని దొంగిలించవచ్చు, సహవాసాన్ని దొంగిలించవచ్చు, సేవకులతో ఉండే అన్యోన్యతను దొంగిలించవచ్చు, ఏవేవో క్రియేట్ చేయొచ్చు. ఆ సెల్లు చూస్తూ నీ పరిశుద్ధత కోల్పోవచ్చు. నీ సమయం ఎంత సమయం పోతుందో నీకే అర్థం కాదు ఆ సెల్లు దగ్గర కూర్చుంటే. కొన్నిసార్లు వ్యర్థమైన స్నేహాల దగ్గర కూర్చొని ఎంత టైం వేస్ట్ చేస్తున్నదో నీకు తెలియట్లేదు. అది అనవసరము, వ్యర్థం అన్నప్పుడు ఎందుకు నువ్వు అక్కడ ఉండాలి?
మెలకువ కలిగి ఉండు. అయ్యో ఇది నా ఆత్మీయ స్థితిలో నాకు ఈ సమయం దొంగిలిస్తుంది, సో వద్దు, అవాయిడ్ చేసేసుకో. వద్దు, నాకు ఇది వద్దు, ఈ సహవాసాలు వద్దు, ఈ తిండి కూడా ఎక్కువ వద్దు, మెలకువతనం పోతుంది, ఎక్కువ దీని గురించి ఎక్కువగా నేను అడిక్ట్ కావద్దు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఈ యొక్క సింహము ఇలాంటి, అది చూడడానికి సింహంలా ఉంటుంది, దాని మింగే స్వభావం. ఈ యొక్క అపవాది విరోధి అయిన ఈ అపవాది మింగడానికి తిరుగుతా ఉన్నప్పుడు ఈ 5 లక్షణాలు కలిగిన బిడ్డలను అది ఎప్పటికీ కూడా మింగలేదు, మోసం చేయలేదు, కన్ఫ్యూజ్ చేయలేదు, మార్గం తప్పించలేదు. కనుక అటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ 5 లక్షణాలు మళ్ళొకసారి చెప్తున్నా. మొదటిది, బలిష్టమైన ఆ దేవుని చేతి కింద ఉండటం నేర్చుకోవాలా. రెండోది, ఉన్న వాళ్ళు దీన మనస్సు కలిగి ఉండటం నేర్చుకోవాలి. మూడవదిగా, ఉన్న వాళ్ళు ఇంకా ఆయనే మాకు సమస్తము, ఇంకా మావన్నీ ఆయనే చూసుకుంటాడు, మా పరిస్థితులు ఏవైనా కానీ ఆ దేవుడు ఉన్నాడు, ఆ యేసయ్య ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఇంకా మాకు చింత లేదు. మూడోది, చింత అనేది నీ జీవితంలో కనబడకూడదు, నీ ముఖంలో కనబడకూడదు, నీ ఇంటి కుటుంబ సభ్యుల్లో కూడా ఏ కొరత ఉన్నా కూడా నీలో చింత కనబడకూడదు. దేని గురించి కూడా వ్యర్థంగా లోకం సంబంధమైనవి ఆలోచించి చింతించకూడదు. సమస్తమును ఆయన సమకూర్చి మేలు కొరకు చేస్తాడు. నాలుగవది, నిబ్బరమైన బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉండాలి, తొందరపాటు ఉండకూడదు. ఐదోది, మెలకువతనంతో ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉంటే అపవాది మీ చుట్టూ తిరిగిన వాడు ఆలస్యం చేయకుండా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఉండేది కొంచెం సమయం అని వాడు తిరుగుతా ఎవరిని మింగాలని తిరుగుతూ ఉన్నాడు. నీలో ఈ లక్షణాలు ఉంటే అది ఎప్పటికీ నిన్ను మింగలేదు. అట్టి కృప మీకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, చాలా మంది బిడ్డలు ప్రవ్వా ఆ యొక్క అపవాది విరోధి అనే అపవాది చేతికి చిక్కి ప్రవ్వా భ్రష్టులై దూరమై నీ సన్నిధికి తండ్రి ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు. ప్రవ్వా ఈ 5 లక్షణాలు కలిగి నీకు సమీపమై అయా పోరాడే జయించే సామర్థ్యంతో నింపండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆత్మల వర్ధిల్ల చేయాల్సిందిగా ప్రార్థిస్తూ నీ బంగారు గాయపడిన స్థలాలకు నైనా బిడ్డలు విన్న వాళ్ళందరినీ మీ చేతికి అప్పగించుకోండి. వారి ఆత్మీయ జీవితాన్ని నాయన బలపరచమని, నీ వైపు తిప్పుకొనున్నట్లుగా వారు మార్చబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.